వెల్కమ్ టు టీబీసీ న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈరోజు గొప్ప సుదినమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు త్రిబుల్ ఐటీ మంజూరు చేస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావాలని మన ఉమ్మడి జిల్లా తల్లిదండ్రులు ఆశించేవారని, ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు తమ పిల్లలను పంపించేవారని ఆయన చెప్పారు. ఈ 75 సంవత్సరాల కాలంలో ఎందరో అధికారంలో ఉన్నారు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మన మహబూబ్ నగర్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ కళాశాల రావడం జరిగింది అని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని, ఎన్నికల సందర్భంగా ఇల్లిల్లు తిరిగి హామీ ఇచ్చామని, మా మాటలు నమ్మి ప్రజలు ఓటు వేశారని, ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 5,000 కోట్లతో నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. విద్యాపరంగా ఈ రోజు బాసర త్రిబుల్ ఐటీలో 9,000 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారని, ఇప్పుడు మన మహబూబ్ నగర్ కు త్రిబుల్ ఐటీ కళాశాల మంజూరు కావడంతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. జడ్చర్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల మధ్య త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణం చేస్తున్నామని, ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇంటిగ్రేట్ స్కూళ్లు, హైవేస్, రింగ్ రోడ్డు, మరే ఇతర అభివృద్ధి పనుల విషయంలో అయినా ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసిన ఆయన కాదనకుండా అనుమతి ఇస్తున్నారని చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారం కూడా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంత శీఘ్రగతిన ఏ ప్రాజెక్టు రాలేదని, ముఖ్యమంత్రి చొరవతో త్రిబుల్ ఐటీ కళాశాల మన ఉమ్మడి జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, అందుకు జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు మేలు జరుగుతుంది అని అన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లనే త్రిబుల్ ఐటీ కళాశాల ఇంత త్వరితగతిన మంజూరు జరిగింది అని అన్నారు. 14 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. మేము వాగ్దానం చేసినాం. ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా నేను, నారాయణపేట ఎమ్మెల్యేగా వారు, ఇట్లా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోటీ చేసిన మా అభ్యర్థులందరూ కూడా మహబూబ్ నగర్ను అభివృద్ధి చేద్దాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇల్లు తిరిగి చెప్పినాం. మా మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల 2 నెలలనే 5,000 కోట్లతోటి ఎప్పటికీ రాదనుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించి 1,00,000 ఎకరాలకు జూరాల నుంచి నీళ్ళిచ్చే పథకాన్ని ఆయన మొట్టమొదలే ప్రారంభించారు. దాని సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి, అలాట్మెంట్లు జరుగుతాయి, టెండరింగ్ ప్రాసెస్ కూడా కాబోతూ ఉంది. దాని తర్వాత వచ్చిన గొప్ప ప్రాజెక్టు ఇప్పుడు విద్యాపరంగా మన ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు 9,000 మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయ్యి చదువుతూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు కాదు, కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివి చాలని సౌకర్యాలతో ఉండి కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు 2008 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చర్ల నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి
14 నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు IIIT మనం శాంక్షన్ చేయించుకున్నాం. జీవో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చినాం. మొత్తం 6 సంవత్సరాల కోర్స్ ఇది. 10th క్లాస్ కాగానే 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తోటి పిల్లల సెలక్షన్ జరుగుతుంది. అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ IIITలో విద్య కొనసాగుతుంది. పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడం, డిజిటల్ బోర్డ్స్తో ఉండడం, మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో, ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం. ఆషామాషిగా మేము పని చేయట్లేదు. మా అందరు ఎమ్మెల్యేలం కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఏకతాటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించుకొని మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు, నేషనల్ హైవేస్లో కావచ్చు, రింగ్ రోడ్ల విషయంలో కావచ్చు, ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మన జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో వరాల జల్లులు ఈ 16 నెలల ప్రాంతంలో ఈరోజు మన జిల్లాకు రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఈ IIIT గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి. మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ IIIT. అడ్మిషన్ ప్రాసెస్లో కూడా వీళ్ళకు అడ్మిషన్ దొరికేలాగా అడ్మిషన్ ప్రాసెస్ను డిజైన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు. అక్కడ ఒక్కో సబ్జెక్ట్ ఇంత వెయిటేజ్ అని చెప్పి వీళ్ళ మార్కులను ఎన్హాన్స్ చేసి మెరిట్ తీసుకొని కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా, కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ బడుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది. 2 years ఇంటర్మీడియట్ కోర్స్ చేపిస్తారు అక్కడ. దాని తర్వాత 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తారు. వాళ్ళకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. అత్యుత్తమమైన ప్రమాణాలతోటి ప్రొఫెసర్ల ఎంపిక జరుగుతుంది. రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేశీయ నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించబోతూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, జడ్చర్లలో కూడా 20 ఎకరాల భూమి ఉంది, దాన్ని కూడా మనం IIITకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చర్ల రెండింటిని కలిపి ఒక 43 ఎకరాలు ఉంది కలిసి. అక్కడ చిట్టబోయినపల్లి ఉంటుంది, ఇక్కడ దివిటిపల్లి ఉంటుంది. దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించారు. వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేటకు సంబంధించి దాన్ని నవాబ్పేటకు నేను షిఫ్ట్ చేయించుకుంటా. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకొచ్చారు. ఈ జీవో నెంబర్ MS నెంబర్ 24 28/5/2025 ఈరోజు జీవో వచ్చింది. గత 2-3 రోజుల నుంచి సెక్రటేరియట్లో అందరినీ కూడా కలుసుకుంటూ దీన్ని శీఘ్రగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి దాని జీవో తొందరగా తెప్పించుకోండి, వర్కౌట్ చేయండి, టేబుల్ టు టేబుల్ మీరు వెళ్ళండి, కోఆర్డినేట్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి, వైస్ ఛాన్సలర్ IIIT తోటి అని చెప్పి నేను నీతి ఆయోగ్కి వెళ్ళొస్తున్నాను ఢిల్లీకి. వచ్చే లోపల పేపర్ వర్క్ అంతా తయారు చేసుకోండి, నేను రాగానే సంతకం పెడతా అని చెప్పి వారు చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారంగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టాం. వారు నీతి ఆయోగ్ ఢిల్లీ టూర్ను ముగించుకొని వచ్చిన వెంబడే ఈ జీవో పైన సంతకం చేసి యాక్సెప్ట్ చేసింది.
మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం, మాకు సంతోషమైన విషయం తెలిసింది కాబట్టి మీ అందరిని ఇక్కడికి హుటాహుటిన రమ్మని పిలుపునివ్వడం జరిగింది. కేవలం మహబూబ్ నగర్కే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు కూడా ఇది ఎంతో మంచి వార్త. మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకి IIIT శాంక్షన్ చేయడం జరిగింది. సో త్వరలో IIIT అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. కానీ ఉమ్మడి జిల్లా నుంచి మా ఎమ్మెల్యేల అందరి తరపున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ స్టూడెంట్స్ది ఎన్నో రోజుల కళ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మంచి చదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవాలనే కోరిక కూడా చాలామందిలో ఉంది, ఆశ ఉంది. సో ఈ IIIT అనేది కూడా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉన్నారో కూడా మెరిట్ బేసిస్లో వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి విషయం ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికే ఇక్కడికి పిలిపియడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ IIIT రావడంతో మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. సో తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో మాతో పాటు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే కంటిన్యూస్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను.